వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 క్లోజ్ అవబోతుంది, 2026 మరి స్టార్ట్ అవబోతుంది. మరి 12 రాశుల వాళ్ళకి 2026లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు మన ముందున్నారు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు. వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అప్పుడు ఒకటే ఇలా ఉంటుంది. మరి మొదటగా మేషరాశి వాళ్ళకి ఈ 2026 సంవత్సరం వాళ్ళు ఎలాంటి ఆశలు, ఎలాంటి ఆశయాలు పెంచుకోవచ్చు అంటారో, ఈ 2026 సంవత్సరము జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎలా ఉండబోతుందంటారు సార్? నిర్మల గారు, మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆరంభమే అంటే జనవరి 1 నుంచే వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైపోయింది. మొన్న వక్రీలో ఉన్నటువంటి శని కూడా 29వ తారీఖు నవంబర్ నుంచి మళ్ళీ మీనరాశిలోకి వచ్చేసాడు. సో కాబట్టి మళ్ళీ వీళ్ళకి ఏలినాటి శని ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాళ్ళకు సఫర్ అవుతున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ అంటే మనం ఒక 7 years, ఇంకొక 6 years మేడం, అడిషనల్గా ఇంకో 6 years అనుకోవచ్చు. ఇంకా 6 years అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ కమింగ్ అప్ 6 to 6.5 years వరకు ఈ యొక్క ప్రథమ భాగంలో ఉన్నటువంటి ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభం. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని వచ్చేసింది, ఇక మనం సర్వస్వం కోల్పోతాం, అన్ని కష్టాలే, అన్ని కోల్పోతామా? ఎందుకంటే శని యొక్క ప్రభావం లేదు మీరు డబ్బు సంపాదించలేరు మేడం. ఒక శని యొక్క ప్రభావం, అనుగ్రహం అన్నది లేకపోతే డబ్బు సంపాదించలేరు అని జ్యోతిష్యంలో రాసి ఉంటుంది క్లియర్గా. సో మరి ఈ ఏలినాటి శని అనుకున్నప్పుడు మేషరాశి వాళ్ళు కూడా గమనించాలి. అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా గమనించుకోవాలి మీరు. మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానం ఏంటి, శని లగ్నంలో ఉన్నాడా, కేంద్ర భావాల్లో ఉన్నాడా, త్రికోణాల్లో ఉన్నాడా అన్నది అది వాళ్ళ ఇండివిజువల్ హారోస్కోప్ని బేస్ చేసి ఉంటే, మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా ఇన్ జనరల్గా యూనివర్సల్గా ఏంటంటే ఏలినాటి శని మొదలైంది. అయితే ఈ ఏలినాటి శని మొదలైనప్పటికీ కూడా వీళ్ళకి మనం ఒక లైన్ చెప్పచ్చు ఏంటంటే, వీళ్ళకి ఇయర్ ఆఫ్ అచీవ్మెంట్స్ అని చెప్పచ్చు మేడం. అచీవ్మెంట్స్ అంటే వాళ్ళు సాధిస్తారు. సో ఈ సంవత్సరంలో ప్రధానంగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విద్యార్థులు, లేదా ఇక్కడ ఉద్యోగం వ్యాపారం చేస్తూ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో వెళ్ళి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు, సో వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పెద్దపీట వేస్తుంది. అంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఇది శుభసూచకం వాళ్ళకి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో మనం చూసుకుంటే వాళ్ళకి అన్ఫేవరబుల్ మంత్స్ కూడా ఏం చెప్పచ్చు అంటే మనము మేషరాశి వాళ్ళకి మే, జూన్ కొంచెం వీళ్ళకి డిలేయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ విదేశాలకు స్టూడెంట్స్ వెళ్ళాలనుకున్నారు, వీసా ప్రాసెసింగ్ ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ వీసా రిజెక్ట్ అయి ఉంటుంది. 2-3 సార్లు వీసా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ట్రై చేస్తారు. మే, జూన్ వీళ్ళకి ఫేవరబుల్ కాదు మేడం. మే, జూన్ ఫేవరబుల్ కాదు, సెప్టెంబర్, అక్టోబర్ ఫేవరబుల్ కాదు. సో ముఖ్యంగా మే ఎండింగ్ నుంచి అంటే ఇప్పుడు జూన్ మాసం నుంచి వీళ్ళకి గురు సంచారం జరుగుతుంది. అంటే మేషరాశి వాళ్ళకి ఏమవుతుందంటే చతుర్థ భావంలోకి వస్తాడు గురువు. అది చాలా ఉన్నతమైన స్థానం కర్కాటక రాశి. అయితే వీళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ కొంచెం డిలే ఉండొచ్చు, పోస్ట్పోన్మెంట్ ఉండొచ్చు. అయితే ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఉద్యోగస్తులకు, ముఖ్యంగా చెప్తున్నాను ఉద్యోగస్తులకు మాత్రం, మీరు ఈ ప్రాంతంలో మీకు ఉద్యోగం ఉంది, నేను వేరే ప్రాంతాలకు వచ్చింది, వేరే దేశాలకు వెళ్ళాలి, లేకపోతే ఆన్ సైట్ కావచ్చు, ప్రమోషన్స్ మీద కావచ్చు, లేదా ఎక్కువ శాలరీ కోసం మీరు అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ముందు ఉండి నిర్ణయం తీసుకొని వెళ్ళండి. మిగతా సెంటిమెంట్స్ కానీ నేను వెళ్ళను, నాకు ఇక్కడ బాగుంది, నాకు కంఫర్ట్ ఉంది, ఇవన్నీ చూసుకోవద్దు. వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవచ్చు. మేషరాశి వాళ్ళు వెళ్ళాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ట్రావెలింగ్ వల్ల, కొత్త ప్రాంతాలకు వెళ్ళి పనిచేయడం వల్ల వాళ్ళు ఇంకా ఎదుగుతారు, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఏంటి తెలుసా మేడం? ఏలినాటి శని ఎప్పుడు కూడా మిమ్మల్ని మోకాళ్ళ మీద నుంచోబెడతాడు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు నువ్వు కష్టపడాలి, క్రమశిక్షణతో ఉండాలని. అవకాశం అన్నది మీకు ఒక క్రమశిక్షణ క్రియేట్ చేస్తుందో చెప్పండి మేడం. మీరు ఒక చోట ఉద్యోగం వచ్చిందంటే మీరు ట్రావెలింగ్ దగ్గర నుంచి ఫిజికల్ స్ట్రెయిన్ నుంచి 100% ప్లానింగ్, ఇది వీళ్ళు గమనించాలి మేషరాశి వాళ్ళు. గతంలో కూడా మీరు చెప్పారు ఏలినాటి శని గురించి. ఏలినాటి శని అనేది అందరూ భయపడతారు, కానీ అది వాళ్ళను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికే తోడ్పడుతుంది అని. కానీ స్టార్టింగ్ మీరు ఏలినాటి శని అనగానే భయపడిపోతున్నారు కదా సార్? కాదు, మీకు అది గుర్తుంది, చాలా సంతోషం. అది ఏలినాటి శనిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు తెలుసా? ఏలినాటి శనిలో మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ కప్ గెలిచాడు.
50-50 మనం వరల్డ్ కప్ గెలిచాం 50 ఓవర్స్ది. అది అప్పుడు మళ్ళీ మహేంద్ర సింగ్ ధోనికి ఏలినాటి శని నడుస్తుంది అప్పుడు. సో ఏలినాటి శని అన్నప్పుడు వ్యక్తిగత జాతకం అని కూడా చెప్పాను కదా. అయితే ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి పెద్దపీట. అయితే మీరు ఒక చిన్న విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటే మీరు పెద్ద పెద్ద లోన్స్ తీసుకోవద్దు. ఇప్పుడు మీరు సుదీర్ఘకాలంగా తీసుకునే లోన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మార్కెట్లో లోన్ తీసుకుని వాడలేడు, ఈఎంఐ కట్టని వ్యక్తులే లేరు. మీరు సుదీర్ఘకాలం ఉండేటువంటి లోన్స్ అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు లోన్ తీసుకునేది, ఒకవేళ అది కొంచెం మోడరేట్ అమౌంట్ అయితే ఓకే. హెవీ అమౌంట్ తీసుకొచ్చి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మాత్రం ఈ సంవత్సరంలో వీళ్ళకి చేయకూడదు. ఈ సంవత్సరంలోనే చేయకూడదు వాళ్ళు. ఎందుకంటే ఏలినాటి శని అనుకున్నప్పుడు వీళ్ళు గమనించాలి ఏంటంటే మేషరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నాడు, పెళ్లి కావట్లేదు, లేకపోతే ఆడవాళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళైంది, వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఒక కాంప్లెక్స్ ఏంటంటే మనకి ఇంకో 2 సంవత్సరాలు ప్రథమ భాగంలో ఉంటుంది ఏలినాటి శని. సో మరి ఏమనుకున్నా అనుకూలించదు అనుకుంటారు. సో అట్లా ఏముండదు. వీళ్ళకి ఏ ఏరియాలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఇంపాక్ట్ ఉంటుంది అన్నప్పుడు శని వీళ్ళకి మోక్ష మార్గం అంటే 12 ఉంటాడు. సో అందులో జలరాశిలో ఉన్నాడు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తొందరగా అయిపోవాలి ఏదైనా పని, సహనం తక్కువ. ఏదైనా ఒక పని మొదలెడితే ఆ పని అవ్వకపోతే దానికి కొత్త మార్గం వెతుకుతారు. ఒక రూట్లో వాళ్ళకి వాళ్ళు కోరుకుని దొరకలేదు అనుకోండి, ఇంకొక 4 రూట్లు వేస్తారు. అక్కడ దొరకలేదు అనుకోండి 40 వేస్తారు, 40 దొరకదు 400 వేస్తారు. కానీ వాళ్ళు ప్రణాళిక ఎంత స్పష్టంగా ఉంది, ఎంత దూరదృష్టి ఉందన్నదే ఈ యొక్క ఏలినాటి శనిలో శని వాళ్ళకి నేర్పించేటువంటి డిసిప్లిన్. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, మీ ఓవర్ ఎంతజాం తగ్గించుకోవాలి కదా. మీరు ఆలోచనలో స్పష్టత, ఏం చేస్తున్నారు అన్న విషయంలో ముందు చూపు, ఈ 2 మీరు పెంచుకోకపోతే ధన నష్టం ఒకటే కాకుండా కాస్త మీరు ఎదుటి వ్యక్తుల లేదా మీ చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల్లోనే మీరు కాస్త దాన్ని ఏమంటారు మనం అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఇదే రాశిలో పుట్టిన వాళ్ళకి రాజకీయ నాయకులను చూసుకుందాం. రాజకీయ నాయకులను చూడండి మేడం. రాజకీయ నాయకులకైతే ముఖ్యంగా ఈ జూలై మాసం నుంచి వాళ్ళకి ఉన్నతమైన పదవులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదా గతంలో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో శ్రమించారు, వాళ్ళు కనీసం చిన్న పదవి కూడా లేదు. సో వాళ్ళకి పదవి అలంకరణ ఉంటుంది. పదవి వాళ్ళకు వ్యామోహం ఉన్న వాళ్ళు కూడా పదవి వాళ్ళని రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు మీరు చెప్పే మాట విన్నారంటే ఇంక ఎగిరి గంతేస్తారు అంతే. ఎందుకంటే ఖచ్చితంగా మేడం జూలై నుంచి వీళ్ళ ప్రోగ్రెస్ అంటే వీళ్ళకి మెయిన్ కావాల్సినటువంటి సోషల్ ఐడెంటిటీ, సోషల్ పవర్ ఏదైతే ఉంటుందో వీళ్ళకి పొలిటికల్ పవర్, అది వీళ్ళకి ఖచ్చితంగా దక్కుతుంది. చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి మేడం ఫిలిం ఇండస్ట్రీని చూసుకుంటే మాత్రం చాలా సంవత్సరాల నుంచి కూడా నేను సినిమాలో యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, లేదా నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఈ సంవత్సరం నిజంగా పెద్దపీట వేస్తుంది, ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమా రంగాల్లో, కళారంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేషరాశి వాళ్ళకి, ముఖ్యంగా మేషరాశి వాళ్ళు అంటే నేను ఫస్ట్ వాళ్ళకి చూస్ చేసే ప్రొఫెషన్ మాత్రం యాక్టింగ్ మేడం. వాళ్ళకి డిఫాల్ట్ ఎమోషన్ని అడాప్ట్ చేసుకోవడము, దాన్ని వ్యక్తపరచడం అనేది వాళ్ళకి డిఫాల్ట్ స్కిల్, అది వాళ్ళకి పుట్టుకతో ఉంటుంది. ఇది 100% గుడ్ న్యూస్ సార్. ఎందుకంటే మీరు చూడండి మేషరాశి వాళ్ళు ఎప్పుడు ఏం చేసినా ఫ్రంట్ ఫేస్ అంటే మీరు ఎయిర్ హోస్టెస్ చూడండి మేడం. ఎయిర్ హోస్టెస్ ఎలా ఉంటుంది ఫ్లైట్లో? సో వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకొని అందరికీ మోటివేట్ చేస్తూ అందరికి ఎప్పుడు ఒక మొహంలో ఒక నవ్వుతోనే ఉంటారు వాళ్ళు. మీరు ఎంత ఎలా ఉన్నా కానీ ఒక స్మైల్ మాత్రం మిస్ కాకుండా, హాస్పిటాలిటీ అవంతా కూడా ఏమంటే దే ఆర్ ట్రైన్డ్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫీల్డ్. అది ఒక రకంగా ఏంటంటే వాళ్ళు లీడ్ కూడా చేస్తారు, ఒక లీడర్షిప్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ గొప్ప లక్షణాలు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళందరికీ కూడా ద ఇయర్ ఆఫ్ అచీవ్మెంట్స్ అంటారు. వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి గుర్తింపు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రంగంలో గుర్తింపు కోరుకుంటే రావట్లేదు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం వీళ్ళకి మంచి ఐడెంటిటీ వస్తుంది, ఒక రకంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంటుంది, ప్రోగ్రెస్ ఉంటుంది, ట్రావెలింగ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి కూడా వీళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి కొత్త ప్రాంతాల్లో కూడా వీళ్ళు ప్రాపర్టీస్ కొనేటువంటి అద్భుతమైన టైం. వీళ్ళు చేయకూడదు ఏంటి, సుదీర్ఘకాలంగా ఉండేటువంటి పెద్ద లోన్స్ తీసుకోవద్దు. అంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంబంధించిన లోన్స్ తీసుకోకపోతే ఈ సంవత్సరంలో వీళ్ళకి అన్ని అద్భుతాలే. మరి రెమెడీ మాత్రం చెప్పలేదు సార్ మేడం. వీళ్ళకి కొత్త సంవత్సరంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మెయిన్ వాళ్ళని హర్ట్ అయినా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే మేషరాశి వాళ్ళు పేదరికము, మధ్యతరగతి జీవితం లేదా ఉన్న చోటే అడ్జస్ట్ అయిపోయి ఉండడం అన్నది వాళ్ళకి నరకం. అంటే మనం చనిపోవచ్చు, అట్లా బతకడం కంటే చనిపోవడం బెటర్ అని ఏదో ఉంటారు. అంటే చూడండి, మీరు ఒక ₹1 కోటి లోన్ తీసుకుంటారు, ఆ ₹1 కోటి తీర్చడం కోసం ఇంకొక ₹1 కోటి లోన్ చేస్తారు.
సో జీవన విధానం అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడనటువంటి రాశిది. సో నేను చాలామంది మేషరాశిలో వాళ్ళు చూశాను ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడం కోసమే వాళ్ళు అప్పులు అవి ఇవి చేసి నానా రకాల సమస్యలు తెచ్చుకొని ఆరోగ్యం కూడా పాడు చేసుకొని వాళ్ళ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయిపోయినా కానీ వాళ్ళు మాత్రం ఆ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ కారు. మీరు చూడండి, ఒకవేళ డయాబెటిక్ ఉంటాడు ఒక మేషరాశి వాళ్ళకి బాగా స్వీట్స్ అంటే ఇష్టం అనుకోండి, వాళ్ళు ఏమన్నా చేస్తారు కానీ ఆ స్వీట్స్ తినడం మాత్రం మానరు. వాళ్ళు ఏమన్నా అన్నారు అనుకోండి, ఏముంది ఎన్ని రోజులు బతుకుతాం ఇంకా అని ఒక ఫిలాసఫికల్ రీజన్ చెప్తారు తప్ప వాళ్ళకి వాళ్ళ మైండ్ మీద వాళ్ళ ప్యాషన్స్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు. దే ఆర్ వెరీ ప్యాషనేట్. బట్ ఏంటంటే వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరంలో వాళ్ళకి అవరోధం ఎక్కడొస్తుందంటే వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉంటాడు, వాళ్ళ రాశి రీత్యా చూస్తే పంచమ భావంలో కేతు ఉంటాడు. సో వీళ్ళకి ఈ ప్రణాళిక లేకపోవడం వల్ల అంటే దూరదృష్టి లేకపోవడం వల్ల తాత్కాలికమైనటువంటి ఆలోచనలు ఆశయాల వల్ల వీళ్ళు ఏం చేసినా కానీ ఫస్ట్ పని స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆలోచిస్తారు. సో ఈ సంవత్సరం ఇటువంటి యాటిట్యూడ్కి మాత్రం అది ఫేవరబుల్ కాదు మేడం. వీళ్ళు ఏమైనా చేసేటప్పుడు ఒక సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్కి వెళ్ళి దాని గురించి డిస్కస్ చేసి ఓపెన్గా చేయాలి. చాలామంది మేషరాశిలో పుట్టిన వాళ్ళకున్న అప్పులు వాళ్ళ భాగస్వామికే తెలియదు, చెప్పరు. వాళ్ళు ఎవరో ఒక స్నేహితుడికో లేకపోతే వాళ్ళ గురువు ఒకటి ఉంటాడు, వాళ్ళకి చెప్తాడు. సో వాళ్ళు ఎంత చేసినా కానీ మేషరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్కి బలమైన కారణం ఏదన్నదంటే వాళ్ళ ఊహలకి వాళ్ళ ఆచరణ సామర్థ్యం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రణాళిక సహనం, ఇవి రెండు కూడా చాలా అంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఈ సంవత్సరంలో మీరు కనుక మీ ఊహలు ఆలోచనల్ని మీరు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడము, వాటిని దాంతో మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళి డిస్కస్ చేసుకోవడం చేయకుండా కనుక మీరు డైరెక్ట్గా ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే చెప్తున్నాను, పర్సనల్ విషయాలు కాదు, ఫ్యామిలీ మ్యాటర్స్ కాదు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కనుక మీరు చేతులు పెడితే మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు ఒక చేదు అనుభవంగా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రణాళికలు అలాంటి వైపు వెళ్ళి సుదీర్ఘకాలంగా తీసుకున్నటువంటి లోన్స్ అవన్నీ కనుక అవాయిడ్ చేస్తే మాత్రం 2026 is going to be a memorable year for మేషరాశి. థ్యాంక్ యూ సో మచ్ సార్.